అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖ ఎంపీ సీట్ని ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎవరికి కేటాయిస్తారు అనే దాని మీద డిస్కషన్లు నడుస్తున్నాయి. ఈ సీటు వైసీపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైనది. 2014లో వైఎస్ జగన్ తల్లి విజయమ్మ ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆ తర్వాత విశాఖ మీద వైసీపీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి పనిచేసింది. దాని ఫలితంగా 2019 ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటు వైసీపీ పరమైంది. సిట్టింగ్ ఎంపీగా ఎంబీవీ సత్యనారాయణ ఉన్నారు. అయితే ఆయన వచ్చే ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ బరిలోకి దింపుతోంది. దాంతో విశాఖ ఎంపీ సీటు కోసం కొత్త ముఖం కోసం చూస్తున్నారు. విశాఖ ఎంపీ సీటు విషయంలో కులం, లోకల్ అన్న రెండు అంశాలని వైసీపీ నిశితంగా పరిశీలిస్తోంది. విశాఖకు చెందిన మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరుతో పాటు బ్రాహ్మణ్ సామాజిక వర్గానికి చెందిన దోణంరాజు శ్రీవాత్సవ్ పేరు వైసీపీ పరిశీలిస్తోందని ప్రచారంలో ఉంది. ఇప్పుడు కొత్తగా మరొక పేరు ఈ ప్రాంతంలో చక్కర్లు కొడుతోంది. విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, మాజీ ఎంపీ అయిన బొత్స ఝాన్సీ రాణి పేరు సీరియస్గానే వైసీపీ పరిశీలిస్తోందని తెలుస్తోంది. గతంలో ఝాన్సీ రాణి బొబ్బిలి, విజయనగరం నుంచి ఎంపీగా పనిచేశారు. ఆమె 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ తర్వాత ఓటమితో సైలెంట్ అయ్యారు. అయితే ఆమెను 2024 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని వైసీపీ భావిస్తోంది. ఏఈలో డాక్టరేట్ చేసి ఉన్నత విద్యావంతురాలుగా మంచి నేతగా కూడా ఝాన్సీ రాణికి జనంలో గుర్తింపు ఉంది. అందుకే ఆమెను మొదట విజయనగరం ఎంపీ అనుకున్న విశాఖ నుంచి నిలబడితే ఖచ్చితంగా ఆ సీటు వైసీపీ ఖాతాలో పడుతుందని ఆశాభావంగా అధినాయకత్వం భావిస్తోంది. కాపు సామాజిక వర్గం ఎక్కువగా విశాఖ ఎంపీ సీటు పరిధిలో ఉండడంతో విజయం తథ్యమని అంటున్నారు. దీంతో వైసీపీ విశాఖ ఎంపీ సీటు మీద భారీ కసరత్తు నడుస్తోంది.